యమునా నది అలల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సత్యవతి తన పడవలో ప్రయాణికులను అటు ఇటు చేరుస్తూ ఉంటుంది. సత్యవతి మనసులో, నా తండ్రి ఆజ్ఞ మేరకు ఈ పడవ నడుపుతున్నాను. కానీ నా శరీరం నుండి వచ్చే ఈ చేపల వాసన, మృత్యగంధం వల్ల ఎవరూ నా దరి చేరడానికి ఇష్టపడటం లేదు. ఈ జన్మకు ఇదే నా విధి. అదే సమయంలో పరాశుర మహర్షి అక్కడికి వస్తారు. ఆయన ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉంటుంది. పరాశురుడు, బాలిక, నన్ను నది అవతలకు ఒడ్డుకు చేరుస్తావా? పుణ్యకాలం మించిపోతుంది. నేను త్వరగా వెళ్ళాలి. సత్యవతి, తప్పకుండా స్వామి, దయచేసి పడవ ఎక్కండి. పడవ నది మధ్యలోకి వస్తుంది. పరాశురుడు సత్యవతిని తీక్షణంగా గమనిస్తాడు. పరాశురుడు, బాలిక, నీ పుట్టుక వెనక ఒక గొప్ప రహస్యం ఉంది. నీ గర్భాన ఒక మహాపురుషుడు జన్మించబోతున్నాడు. ఆయన లోక కళ్యాణ కోసం వేదాలను విభజిస్తాడు. సత్యవతి ఆశ్చర్యంతో, స్వామి, నేనొక సామాన్య మత్స్యకారుని కూతురిని. నా ఒంటి నుండి చేపల వాసన వస్తుంది. నా వల్ల అటువంటి మహాత్ముడు ఇలా జన్మిస్తాడు? పైగా నేను కన్యను కదా. పరాశురుడు, భయపడకు సత్యవతి, నా తపోబలంతో నీ కన్యత్వానికి భంగం కలగకుండా చూస్తాను. నీ శరీరం నుండి వచ్చే దుర్గంధం పోయి యోజన దూరం వరకు వ్యాపించే సుగంధం, యోజనాగంధి నీ సొంతమవుతుంది. పరాశురుడు తన తపోబలంతో ఆ ప్రాంతమంతా దట్టమైన మంచు కమ్మేలా చేస్తాడు. ఎవరికి ఏమీ కనిపించకుండా మాయ సృష్టిస్తాడు. మంచు తెరలు విడిపోతాయి. సత్యవతి ఒక దివ్యమైన బాలుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడు పుట్టగానే తక్షణమే పెరుగుతాడు. బాలుడు, మాతా, పిత, నమస్కారం. నేను లోకానికి జ్ఞానాన్ని పంచడానికి జన్మించాను. నేను తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్తాను. సత్యవతి కన్నీళ్లతో, నాయనా, ఇప్పుడే పుట్టి ఇప్పుడే వెళ్ళిపోతావా? వ్యాసుడు, అమ్మా, నీవు ఎప్పుడు నన్ను స్మరిస్తే అప్పుడు నీ ముందు ప్రత్యక్షమవుతాను. నా విధి వేదాలను క్రమబద్ధీకరించడం. దీపంలో పట్టడం వల్ల, నల్లని వర్ణం కలిగి ఉండడం వల్ల నన్ను కృష్ణ ద్వైపాయనుడు అని పిలుస్తారు. పరాశురుడు, సత్యవతి, నీవు ధన్యురాలివి. ఈ బాలుడు భవిష్యత్తులో భారత ఇతిహాసాన్ని రచించి వేదవ్యాసుడిగా కీర్తించబడతాడు. పరాశురుడు తన దారిలో వెళ్ళిపోతాడు. సత్యవతి సుగంధభరితమైన శరీరంతో, ఆనందంతో తన ఇంటికి చేరుకుంటుంది.